మరి ధ్యానం యొక్క ఉపయోగాలు ఏమిటో ఒక పాటలో రాయడం జరిగింది. ఎందుకు చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. వికసించని మది వికసించు, తొలగించని యత తొలగించు, కనిపించని బ్రహ్మము కనిపించు, మనసునే మరపించు, ధ్యానం మనసునే మరపించు. వికసించని మది వికసించు, తొలగించని యత తొలగించు, కనిపించని బ్రహ్మము కనిపించు, మనసునే మరపించు, ధ్యానం మనసునే మరపించు. దైవమందనురాగమొల్లికి భక్తి నొసగును ధ్యానం, దైవమందనురాగమొల్లికి భక్తి నొసగును ధ్యానం. నీవు నేనను భేద భ్రమలను రూపుమాపును ధ్యానం, చెదరిపోయిన మానసమును చేర్చి కూర్చును ధ్యానం. ఆత్మనొసగును ధ్యానం, మది చింతబాపును ధ్యానం. వికసించని మది వికసించు, తొలగించని యత తొలగించు, కనిపించని బ్రహ్మము కనిపించు, మనసునే మరపించు, ధ్యానం మనసునే మరపించు. ఎంత చెడ్డ పాపి అయినా ధ్యానించగ సాధువగును, ఎంత చెడ్డ పాపి అయినా ధ్యానించగ సాధువగును. కూలిపోయిన ఆరోగ్యమైన కుదుట పడిపోవును, మోక్ష సాధకుడు ఎన్నుకున్న గురువు దొరికిన మదిలో జ్ఞానమొలకే మొలుచు, మది నిర్మలముగా వెలుగు. వికసించని మది వికసించు, తొలగించని యత తొలగించు, కనిపించని బ్రహ్మము కనిపించు, మనసునే మరపించు, జ్ఞానం మనసునే మరపించు. చక్కని పాట. ఈ పాట భావాన్ని చెప్తాను, చెప్పిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంటే ధ్యానము యొక్క ఉపయోగాలు. ధ్యానము యొక్క ఉపయోగాలు ఏమిటంటే, ఇది ఎలాంటి పరిస్థితిలో కూడా ధ్యానం మంచి ఫలితాన్ని మనకి ఇస్తుందన్నమాట. వికసించని మది వికసిస్తుంది. చాలామంది మొద్దుబారిపోయి ఉంటారు. అలాంటి వారికి ధ్యానం నేర్పిస్తే వాళ్ళ మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. కష్టాలు తొలగాలంటే ఒకటే మార్గం, ధ్యానం చేస్తే కష్టాలు తొలగిపోతాయి. కానీ ఈ సులువు తెలియదు. ధ్యానం చేయడం అంటే ఏమిటి? ఇందులో 2 రకాలు ఉన్నాయి. చాలా విషయాలని ముఖ్యంగా ఋషి పరంపరంగా వచ్చినటువంటి అంటే విధానం ఏంటంటే, ఒక ఇష్టదైవాన్ని తీసుకొని హృదయంలో ప్రతిష్ఠ చేసుకొని మనం ఆ ఇష్టదైవ స్వరూపాన్ని మనసులో హృదయంలో చూసుకోవడం అనమాట. ఇది ఒక రకం. రెండో రకం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. అది ఎక్కడుంది? హృదయం దగ్గరే, హృదయ స్థానంలోనే శ్వాస ఆడుతుంది మనకి. దీనివల్ల శ్వాస మీద ధ్యాస కూడా ఒక ప్రకారంగా చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈ 2 కూడా మనకి ప్రపంచంలో తిరుగుతున్న మనస్సు మన హృదయ స్థానంకి చేరుకోవాలి అన్నదే ప్రధానమైనటువంటి కర్తవ్యం ఇందులో. అందుకని ఏ విధంగా మనం చేసినా పర్వాలేదు. మీకు ఇష్టదైవాన్ని తీసుకున్నా హృదయ స్థానంకే మనసు చేరుతుంది. శ్వాస మీద ధ్యాస తీసుకున్నా హృదయ స్థానంకే మనసు చేరుతుంది. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే
అలా చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే ఈ ధ్యానం అన్నది మనసును మరిపింపజేస్తుంది, మనస్సుకి రిలాక్స్ అన్నమాట, ఎంతో ఆనందాన్ని తర్వాత శక్తిని ఇస్తుందన్నమాట. అంచేత మనం ధ్యానం వలన మనస్సు ఎప్పుడైతే మనకి ఆరోగ్యంగా ఉందో శరీరంగా ఆరోగ్యంగా ఉంటుంది. మనస్సు ఆరోగ్యం లేకపోతే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండదన్నమాట. మరి ఈ ధ్యానం వలన ఏమవుతుందంటే భగవంతుని యందు భక్తి పెంచుతుంది బాగా. భగవంతుని యందు భక్తి పెరగాలంటే నువ్వు నిరంతరం ధ్యానం చేస్తే భగవంతుని యందు భక్తి పెరుగుతుంది. అంతేకాదు నీవు నేనను భేద భ్రమలను రూపుమాపును ధ్యానం. మోక్షం అంటే ఇంకేం కాదండి, నీవు నేను అనే భావన పోవడమే. అంతా పరబ్రహ్మమే, అంతా భగవంతుడే అనే భావంతో ఉండాలి. అంటే భేదం అనే భావం లేకుండా ఉండాలి. ఈ భావం పోవడమే మోక్షం అన్నమాట. ఈ మోక్షాన్ని చేకూర్చేది కూడా ధ్యానం వల్లనే మనకి జరుగుతుంది, వస్తుందన్నమాట. చెదరిపోయిన మానసమును చేర్చి కూర్చును ధ్యానం. మన మనసు ప్రాపంచిక విషయాల మీద చెదిరిపోతూ ఉంటుంది. ధ్యానం చేయగానే అది ఒక దగ్గరికి వచ్చి మనకి శక్తిని ఇస్తుంది. చూడండి, సూర్యకిరణాలు అంతటా ఉన్నాయి, మనం ఏమనిపించట్లేదు. ఒక భూతద్దం పెట్టినట్టయితే ఆ కిరణాలు ఒక దగ్గర రాగానే అందులోంచి మంట వస్తుంది. అలాగే మనకి చెదిరిపోయిన మానసిక కిరణాలన్నీ మన హృదయం దగ్గరికి ఎప్పుడైతే చేర్చామో దాని నుంచి అమితమైన శక్తి మనకి రావడం జరుగుతుంది అనమాట. అది ధ్యానం వలనే జరుగుతుంది. మరి ఇంక దేని వలన జరిగేది మన ఆరోగ్యం కుదిరిపడుతుంది మనకి. అంతేకాదు ఈ ధ్యానం వలన ఎంత చెడ్డ పాపి అయినా అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ చ మంతవ్య సమ్యక్ వ్యవసితో ఇసహ అని భగవద్గీతలో చెప్పారు. ఎంత దురాత్ముడైనా చెడ్డవాడైనా భగవంతుని నిరంతరం స్మరిస్తే ధ్యానిస్తే వాడు సాధువే అని కృష్ణ పరమాత్మే మనకు చెప్పారు. చేత ధ్యానము ఎవరైతే చేస్తారో వాడు మంచివాడుగా మారిపోతాడు. ఎంత చెడ్డవాడైనా వాడు మంచివాడుగా అయిపోవడానికి అవకాశం ఉందన్నమాట. అందుచేతని ధ్యానం వలన అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు మన ఆరోగ్యం కుదిరిపడుతుంది. ఇక్కడ మనకు అప్పారావు గారే, చొక్కాకుల అప్పారావు గారు ఎంత ఆరోగ్యం పాడైందో నాకు తెలుసు. ఆయన ఇప్పుడు అలా చూస్తాను నేను అనుకోలేదు. ఆయన చేసిన ధ్యానమే మహిమే ఆయన అంత చక్కగా ఆరోగ్యంగా తయారయ్యారు. అంచేత ఈ ధ్యానం వలన చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు మోక్ష సాధకుడు ఎన్నుకున్న గురువు దొరికిన మదిలో జ్ఞానములకే మొలచు మది నిర్మలముగా వెలుగు. మనసు నిర్మలం అవ్వాలంటే సరైన గురువుని ఎన్నుకోవాలి. ఎప్పుడైతే మంచి గురువుని ఎన్నుకున్నామో మనకి మోక్షం తప్పకుండా వస్తుంది. ఎంచేత ఆ గురువు ద్వారా మనకి మోక్షాన్ని లభిస్తుంది. అటు జ్ఞానం వలన మన మనస్సు నిర్మలమై మోక్షం కలిగిస్తుంది అనమాట. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రధానంగా మనం చేయవలసింది ధ్యానము. అందుకే మన వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, లెమ్ము మేల్కొనుము కార్యసూరుడు కమ్ము మహానీయులను ఆశ్రయించి విజ్ఞానమును పొందుము. ఇది స్వామీజీ వారు చెప్పిన మాట.